యోగ విజ్ఞాన శక్తి చేత ఇహపరలోకములను సంచారమునరించిన మహిమాన్వితులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 4వ పీఠాధిపతి బ్రహ్మర్షి కహేన్షావళి గారు. వీరు ఆనాటి సామాజిక, సాంస్కృతిక, భాషా వ్యవహారములను స్ఫురించినట్లు ఆనాటి వాడుక భాషలో పండిత పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చక్కటి కీర్తనలు రచించిరి. ఈశ్వర పరిణామమును తెలుపు మహాత్మ్యములతో నిండిన ఈ సభా ప్రాతిపదికాది ముముక్ష ధర్మములను శ్రవణ శ్రావ్యముగా ఆలకించుటకు దరువులలో చక్కని సంగీతాన్ని మేళవించి భక్తి సాహిత్యంగా అందించిరి. వారి వంశ గురువైన శ్రీ ఆఖైలీశా స్వామియే కల్కి అవతారిగా భావిస్తూ ఈ పీఠం యొక్క మహాతత్వాన్ని కల్కి భాగవతము అనే భక్తి తత్వ గ్రంథముగా 300 సంవత్సరముల క్రితం ప్రకటించారు. అటువంటి ఈ గ్రంథంలోని కీర్తనలు తాత్విక ప్రేరకములుగా వినడానికి, గానము చేయడానికి వీణుల విందుగా ఉంటాయి. ఈ కీర్తనలను భక్తిపూర్వకముగా గానము చేయుచున్నప్పుడు భక్తి పారవశ్యమును, తాత్విక భావ ప్రకాశమును, తాత్విక చైతన్యమును కలిగిస్తాయి. ఈ కీర్తనలను వినగా వినగా, గానము చేయగా చేయగా తాత్విక ఆలోచనల యొక్క లోతుల యథార్థతను కన్నులకు కట్టినట్లు దివ్యానుభూతిని